హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఎట్టకేలకు ఎస్ఐఆర్ సర్వే అయితే ఈ నెల 24వ తారీఖుతో సంపూర్ణంగా అంటే ఎక్స్టెండ్ చేసిన 10 రోజులతో సహా మొత్తానికి సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ సర్వే డీటెయిల్స్లో వచ్చిన స్టాటిస్టిక్స్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ గారు మనకి ప్రెస్కి అయితే వదిలారండి ఆ డీటెయిల్స్. అసలు టోటల్ ఎన్ని ఓట్స్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని ఎన్యుమరేషన్ ఫామ్స్ వచ్చాయి, ఎన్ని డెత్స్ ఉన్నాయని మన ఒకసారి ఒక గ్లాన్స్లో ఆయన చెప్పిందో ఒకసారి మన వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి 44.89 ల్యాక్స్ అంటే సుమారు 10%, 10.78% ఓట్లు అయితే మ్యాక్సిమం ఎగిరిపోయే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. దీంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు. ఈ సర్వేకి ముందు అంటే జూన్ 15 నుంచి జూలై 24 జరిగింది కదా ఈ ఎస్ఐఆర్ సర్వే ఇంటింటికి. దానికన్నా ముందు ఎన్ని ఓటర్లు ఉన్నారంటే 4,16,00,000 మంది ఓటర్స్ ఉంటే ఈ సర్వే ఈ మంత్ ఎండ్ బాగా గట్టిగా సర్వే చేస్తే వెనక్కి వచ్చిన ఎన్యుమరేషన్ ఫామ్స్ వచ్చి 3,71,00,000 అండి మొత్తం. సో సుమారు 44,89,000 ఓట్లు గల్లంత అయ్యే ఛాన్సే ఎక్కువగా ఉన్నాయి. సో రేపు డ్రాఫ్ట్ లిస్ట్ ఈ నెల 31వ తారీఖున డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ డ్రాఫ్ట్ లిస్ట్లో అయితే ఈ మిగతా ఈ 44,89,000 ఓటర్లు అయితే ఉండరు. ఆ 44,89,000 ఓటర్లు ఎవరెవరు ఎంత పర్సెంట్ ఉన్నారంటే 14,43,000 మంది వచ్చి పర్మనెంట్లీ షిఫ్ట్ అంటే వేరే కాన్స్టిట్యువెన్సీ కానీ వేరే ఏరియాకి వెళ్ళిపోయిన వాళ్ళే సుమారు 14,43,000 ఉన్నారు. దాని తర్వాత ఇంకో మేజర్ షేర్ వచ్చి చనిపోయిన ఓటర్స్ ఎంత ఉన్నారు తెలుసా? మీరు అసలు గెస్ చేయలేరు. 15,22,000 మంది డెత్ ఓటర్స్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి డబల్ ఎంట్రీసు 7,37,000 ఓటర్లు డబల్ ఎంట్రీస్గా. అన్ఐడెంటిఫైడ్ ఇదేనండి చాలా కీలకం ఇక్కడ. 7,77,000 మంది ఓటర్లు అన్ఐడెంటిఫైడ్ అంటే వీళ్ళు పలుమార్లు ఇంటికి వెళ్ళినా కూడా ఆ పేరు కనిపించకపోవటం కానీ ఆ ఎన్యుమరేషన్ ఫామ్ వెనక్కి రాకపోవటం కానీ ఎంతమంది ఉన్నారంటే 7,77,000 మంది. సో వీళ్ళేమైనా రేపిచ్చే ఒక మనకి అబ్జెక్షన్స్కి టైం ఉంది. జూలై 31ని డ్రాఫ్ట్ లిస్ట్ వదులుతారు కదా, జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అబ్జెక్షన్స్ని ఇది తప్పు అని అంటే ఈ 49 ఎవరు ఓటు అయితే తీసేస్తారు కదా సుమారు 45 లక్షలు అనుకోండి. ఈ 45 లక్షల మంది ఓటర్స్ యొక్క అబ్జెక్షన్స్ అయితే ఈ 1 మంత్లో మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మీ కన్సర్న్డ్ బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర కానీ లేదంటే మన ఏఈఆర్ ఆఫీస్ అంటే మన ఎంఆర్ ఆఫీస్లో కానీ మీరు లేదా కమిషనర్ ఆఫీస్లో కానీ మీరైతే చేసుకోవచ్చు. నెక్స్ట్ చాలా తక్కువ ఏంటంటే 8,327 సుమారు 8,300 ఓటర్స్ వచ్చి వాళ్ళ ఎన్యుమరేషన్ ఫామ్ని వివిధ రకాల రీజన్స్తో రిజెక్ట్ చేయటం అయితే జరిగింది. సో మొత్తానికి 10.78% అంటే చాలా ఎక్కువైనా అనుకోవాలి మనం. ఎందుకంటే ప్రతి చోట్ల చాలా లక్షల్లోనే ఓట్లు పోతున్నా కూడా మనం ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసాం. యాక్చువల్లీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ కాంటెంట్ క్రియేటర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషన్స్ కానీ 2 రాష్ట్రాలకి చాలా అంటే చాలా ఎక్కువ శ్రమ పెట్టి కూడా ఎన్యుమరేషన్ ఫామ్స్ని ఎలా ఫిల్ చేయాలి, దాన్ని ఎలా మళ్ళీ రీబ్యాక్ బిఎల్ఓకి ఇవ్వాలని చెప్పి ఒక 40 days రియల్లీ చాలా హార్డ్ ఎక్సర్సైజ్ చేసినా కూడాను మనకి 10% ఓట్స్ క్యాన్సిల్ అయిపోబోతున్నాయంటే దురదృష్టకరం అని చెప్పాలి. దీంట్లో ఈ 7,77,000 ఈ అన్ఐడెంటిఫైడ్ ఓటర్స్ ఉన్నారు కదా, మేబీ వీళ్ళు ఏమైనా అప్లై చేసుకుంటారా అనేది మన చేతుల్లో లేదు. సో మ్యాక్సిమం ఆన్ అండ్ అరౌండ్ ఎంత లేదన్నా 40 లక్షల ఓటర్లు అయితే మన ఓటర్ లిస్ట్లో నుంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దీని తర్వాత కొత్తగా మళ్ళీ ఫామ్ 6 ఓటర్స్ పెడతారండి. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ మొత్తంలో కూడాను ఈ ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకోవటం మళ్ళీ చిన్న చిన్న మైనర్ అప్డేట్స్ లైక్ కరెక్షన్స్ ఉంటే చేస్తున్నారు తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయితే ఇంకా చాలా చేయలేదు కాబట్టి. సో ఆఫ్టర్ ఈ ఎక్సర్సైజ్ మనకి October 3 ఫైనల్ లిస్ట్ వస్తుంది. అంటే ఈ అబ్జెక్షన్స్ అంతా నేను చెప్పాను కదా జూలై 31 నుంచి ఆగస్ట్ 30లో అబ్జెక్షన్స్ పెడతారు. ఆగస్ట్ 30 తర్వాత సెప్టెంబర్ దాకా ఏంటంటే 11 రకాల డాక్యుమెంట్లు మనకి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిందో లైక్ పాస్పోర్ట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ నేటివిటీ సర్టిఫికేట్ కానీ లేదా రెసిడెంట్ సర్టిఫికేటు లేదంటే మన నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ఉన్న పాస్బుక్స్ కానీ సో ఇలాంటివి ఏదైనా తీసుకొచ్చి మీ ఓట్ని కనుక ఉంచుకోగలిగితే ఏమైనా October 3లో మీ ఓటు ఉండితే ఉంటుందండి. లేదంటే ఓట్ అయితే మనం మిస్ అయిపోవటమే. మళ్ళీ కొత్త ఓటు తీసుకోవటానికి ఎంత పెద్ద ఎక్సర్సైజ్ ఉంటుందో
అది మనం చెప్పుకోవటానికి కూడాను కష్టమేగానే ఉండొచ్చు. ఎందుకంటే రీసెంట్ ఓట్స్ లైక్ 18 ఇయర్స్, 19 ఇయర్స్, 20 ఇయర్స్ అంటే వాళ్ళ దగ్గర ఆధార్ ఉంటుంది. లైక్ చదువుకొని ఉంటే వాళ్ళకి 10th క్లాస్ మార్క్ లిస్టు, ఒక రెసిడెన్స్ ప్రూఫ్ కింద ఇంకేదైనా రేషన్ కార్డు లాంటిది ఏదైనా పెట్టి అయితే ఓట్స్ సంపాదించుకోగలరు. కానీ వన్స్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయిన ఓటు మళ్ళీ మనం ఫ్రెష్గా ఫామ్ 6 పెట్టి తీసుకోవాలంటే వల్ల అయ్యే పని అయితే కాదు. సో మన ఆంధ్ర వరకు తీసుకుంటేనే సుమారు 45 లక్షల ఓటర్లు గల్లంత అయిపోతే, తెలంగాణకి ఇంకా కొంచెం కొన్ని రోజులు ఉంది. ఇంకో 1 వీక్లో వాళ్ళ డేటా కూడా వస్తుంది. సో అటు తిప్పి ఇటు తిప్పి మేబీ సుమారు 80-90 లక్షల ఓట్లు మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిపోయేలాగే ఉన్నాయి. సో ఎంత మనం ఎడ్యుకేట్ చేసినా, అవేర్నెస్ తీసుకొచ్చినా కూడాను సో మ్యాక్సిమం డిస్క్రిప్షన్స్ అయితే ఉన్నాయండి. అంటే ఒక 24 ఏళ్ళ నుంచి ఎంత చెక్ చేసినా కూడా 15 లక్షల మంది డెత్ ఓటర్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. పర్మనెంట్ షిఫ్ట్ కూడా అంతే ఇదిగా ఉన్నారు. 14 లక్షల మంది పర్మనెంట్లీ షిఫ్టెడ్ వేరే స్టేట్స్ కానీ వెళ్ళిపోయిన వాళ్ళు, లైక్ ఈ చెన్నైకి కానీ, లేదంటే పక్కన ఉన్న బెంగళూరు, మన తెలంగాణలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, లైక్ ఏ స్టేట్ అయినా కానీ సుమారు ఇంతమంది ఉన్నారంటే ఇట్స్ ఆలోచించాల్సి. ఎక్కువగా ఏ డిస్టిక్ ఎఫెక్ట్ అయిందంటే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొంచెం ఎక్కువ ఓట్స్ పోయి ఉన్నాయి. సో ఈ డ్రాఫ్ట్ లిస్ట్ అయితే మనకి ఈ నెల 31 వచ్చిన తర్వాత నోటీస్ అయితే ఇస్తారండి. ఈ డేటా అంతా నేను చెప్పిన ఈ 45 లక్షల మంది డేటా CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లో ఉంటుంది. అలాగే బూత్ లెవెల్ ఏజెంట్స్కి ఇస్తారు, బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. మీ అందరికీ నోటీసులు ఇస్తారు. ఇంతమంది అందరికీ నోటీస్ ఇచ్చి మళ్ళీ ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత అబ్జెక్షన్స్కి పెట్టుకునే టైం అదే అన్నాను కదా, ఆ నెల రోజులు, ఆ నెల రోజుల్లో సో మళ్ళీ ఒకసారి పాపం BLOs అంతా మీ ఇళ్ళ దగ్గరికి మళ్ళీ తిరిగి ఈ BLAs సహాతో మొత్తం తిరుగుతారు. సో ఎక్కడైనా నెగ్లిజెన్స్, ఏదైనా 1% నెగ్లిజెన్స్తో కూడా ఓట్ మిస్ అయిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ 1 మంత్ టైం యూస్ చేసుకొని ఓట్ని రీబ్యాక్ చేసుకోకపోతే ఓట్ ఇంకా ఫసక్యానండి. నాకు తెలిసి సీరియస్నెస్ అయితే చివరిలో మన వాళ్ళకి తెలిసినట్టుంది. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఎలా అనే ప్రాసెస్ కూడా మన ఛానల్లో పెడతాను. మన ఛానల్లో SIR రిలేటెడ్ చాలా ఎక్కువ కంటెంట్ పెట్టున్నాం. పాపం చాలా ఎక్కువ మంది యూస్ చేసుకున్నారు కూడా. సెల్ఫ్ ఎన్యూమరేషన్ పేపర్ మీద ఎలా చేయాలి, ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి, డౌట్స్ కానీ మ్యాక్సిమం మన ఛానల్ తరపున మనం బాగా చాలామందికి హెల్ప్ అయింది కూడాను. ఈ వీడియో కూడా చాలామందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మనం వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసి ఉన్నాము. దాంట్లో కూడా టైమ్లీ అప్డేట్స్ ఉంటాయి. ఆ లింక్ కూడా ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. వెళ్ళి వాట్సాప్ ఛానల్ ఫాలో అయిపోండి. కొత్తగా మన యూట్యూబ్ ఛానల్కి వచ్చేసారా ఈ వీడియో చూస్తూ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.